ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక వంకాయని కాలుస్తున్నాను చూడండి. అన్ని ప్రక్కల కాల్చుకుందాము, అన్ని ప్రక్కల సమంగా కాల్చుకుందాము. ఇట్లా అన్ని ప్రక్కల కాల్చుకున్నాను. తొడుము దగ్గర కూడా మంచిగా కాలేటట్టు, తొడుగు దగ్గర గట్టిగా ఉంటుంది కదా, అది కూడా కాలేటట్టు. ఒక 3 ఎండుమిరపకాయలు కాల్చుకున్నాను. ఫ్రెండ్స్, నేను వంకాయ కాల్చాను కదా, వంకాయ కాల్చాను, 3 ఎండుమిరపకాయలు కూడా కాల్చాను. ఈ దీంట్లో వేసేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను ఈ వంకాయని ఒలుస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇది తొడిమెట్ల కట్ చేశాను. ఇది ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాము కదా. ఓకే, సో చూడండి, పైకి నాకు ఇచ్చే కాయ చాలా శుభ్రంగా అనిపించింది, లోపల కాస్త ఉంది. అందుకనే మనం ఎప్పుడైనా కట్ చేసుకుని చూసుకోవాలి. నాకు చాలా మంచిగా ఎక్కడా నాకు కనపడలేదు. ఇదిగోండి, ఇక్కడ మాత్రం కాస్త, అందుకనే దాన్ని అంతా తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా మనకు కావాల్సింది ఇది. దీన్ని ఏం చేస్తున్నానంటే, ఈ పచ్చిమిరకాయలు వేసా కదా, దీంట్లో చిన్న ముక్కలుగా కోసేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, వంకాయ చేసేసాను కదా, దీన్ని స్మాష్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఉల్లిగడ్డ కూడా వేసేస్తున్నాను. ఓకే, దీంట్లో పచ్చిమిరకాయ కూడా వేసుకుందాం, బాగా పిసుకుందామండి. సో ఫ్రెండ్స్, దీంట్లో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఇందాక ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను కదా, దీంట్లో మళ్ళీ చక్కగా చిన్నగా పచ్చిమిరకాయలు కూడా కోసేస్తున్నాను, అంటే కారం సరిపడినంత. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీకు ఇది అర్థమైపోయింది అనుకుంటున్నాను ఎందుకు చేస్తున్నాను అనేది. సో చూడండి, ఇప్పుడే తోటలోకి వెళ్ళి కోసుకొచ్చిన పచ్చిమిరకాయలు, కొత్తిమీర కూడా మనదే, వంకాయలు మనయే. సో చూడండి, మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుతున్నాను. ఎప్పుడైనా మనకు చింతపులుసుని చేతితో పిండుకోవాలి. ఇప్పుడు అర్థమైపోయింది కదా. యాక్చువల్గా ఇది పోపు వేసుకోకపోయినా పర్వాలేదండి, కానీ ఇష్టం లేని వాళ్ళు పోపు వేసుకోవచ్చు. చింతపులుసు అంటేనే పచ్చివి అన్నీ మనం పిసుకుంటాం కదా, అట్లాగే వంకాయ చింతపులుసు. మీకు అంత డౌట్ వచ్చి, వంకాయ మనం కాల్చి పిసుకున్నాం కనుక దాంట్లో పచ్చి ఉండదు మనకి, కనుక మీరు మీ ఇష్టం. ఇదిగోండి, కొంచెం చింతపులుసు వేస్తున్నాను నేను. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, నిమ్మకాయ అంత కూడా ఉండదు, తక్కువే తీసాను నేను. ఎక్కువ పులుపు వాడొద్దు అంటున్నారు కదా, మీరు ఆలోచించుకుని పులుపు వేసుకోండి. నేనైతే తక్కువే వేస్తాను. చూడండి, ఇట్లా ఉండాలి మన పులుసు. దీంట్లో కాస్త ఉప్పు చూసుకుంటే సరిపోద్ది. దీంట్లో రాక్ సాల్ట్ వేసుకుందాం మనం. యాక్చువల్గా పిసికేటప్పుడు రాక్ సాల్ట్ వేసాను అనుకున్నాను నేను, కానీ మర్చిపోయాను. రాక్ సాల్ట్ వేసాననే నేను పిసికాను అంతా.
నేను రాక్ సాల్ట్ వంకాయలను పచ్చిమిరకాయలు వేసేటప్పుడు వేసాను అనుకున్నానండి, మర్చిపోయాను. రాక్ సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. మన చారు అయిపోయిందండి. సో ఇది చూడండి, కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఇక పలసగా ఉంటే మళ్ళీ బాగోదు. సో ముళ్ళ వంకాయతో పచ్చి పులుసు. మీలో ఎంతమందికి ఈ టేస్ట్ తెలుసు ఫ్రెండ్స్? ఈ యొక్క రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది పోపేస్తాను, సబ్స్క్రైబర్ కొరకు, వ్యూవర్స్ కొరకు పోపేస్తాను. నేను పోపు వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా మీ ఇష్టం. ఎందుకంటే చాలామంది పచ్చి పులుసు అంటేనే పచ్చిది, పోపు వేసుకుంటే ఎవరు మీ ఇష్టం, అంతే. మీ ఇష్టాన్ని విడిచిపెడుతున్నాను. ఇది వీడియో కనుక మీకు పోపు వేసి చూపిస్తాను. ఇక అయిపోయిందండి పచ్చి పులుసు, మన పచ్చి పులుసు. సో చూడండి ఎట్లా ఉందో, పోపు వేసి చూపిస్తానండి మీకు. పోపు వేసి చూపిస్తాను మీకు. ఇంకా ఇదిగండి పచ్చి పులుసు, వంకాయ, ముళ్ళ వంకాయతో పచ్చి పులుసు. ఫ్రెండ్స్, పోపు వేస్తున్నాను. జీలకర్ర, కాస్త పచ్చనిపప్పు కొంచెమే వేస్తున్నాను. ఇంగు వేయట్లేదండి, కాస్త మెంతులు వేస్తున్నాను, ఒక 4. ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు అది వేసాం కదా, కొంచెం 2 మిరకాయలు వేస్తున్నాను. వెల్లిగడ్డ, కరివేపాకు. ఇది పచ్చి పులుసు కదా, కొంచెం అన్నం పచ్చగా ఉంటాను కానీ కొంచెం పచ్చి వేస్తున్నామండి. అన్నం తినేటప్పుడు మనకి పచ్చగా కనిపించాను కానీ కొంచెం పచ్చి వేస్తాను. పోపు అనేది మీ ఆప్షనల్, అది చూడండి. ఎక్కడి నుంచి గాలి వచ్చేస్తుంది. వెల్కమ్ టు ద జిన్నీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజు నాంటేనండి. చూడండి చారు ఎట్లా ఉందో. సో ఇదేం చారో చెప్పేయండి, లేదంటే వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇది ముళ్ళ వంకాయతో పచ్చిపులుసు చేశానండి. ఈ పచ్చిపులుసు ఎట్లా చేశానో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. వంకాయలతో చాలా వెరైటీ చేసుకోవచ్చు మనం. ఇట్లా కూడా చేసి చూడండి.
మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చిన తర్వాతే కామెంట్ చేయండి. సో మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ అండి. బాయ్ బాయ్.